హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈ రోజు శివరాత్రి కదా, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెమ్లాడ పోదామన్నారు. ఇక వెమ్లవాడకి అయితే బయలుదేరినాం బులోరాలో. ఇక కార్లో అయితే క్రికెట్ చూసుకుంటానైతే పోతున్నాం. అసలు నేనైతే క్రికెట్ చూడా, కాకపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని కాబట్టి ఖచ్చితంగా చూస్తా. ఇక క్రికెట్ చూసుకుంటానైతే వెమ్లాడ అయితే వచ్చేసినాం. వెమ్లాడ వచ్చినాక గతం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాకనే మా ఫ్రెండ్స్ అందరు స్నాపులు పెట్టుడు స్టార్ట్ చేసిర్రు. వెమ్లవాడ వచ్చిన తర్వాత బులోరు మా ఫ్రెండ్ గాని వాళ్ళ ఇంటికాడ పార్క్ చేసి మళ్ళీ బండ్లు తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే పోతున్నాం. మా ఫ్రెండ్ అయితే టెంపుల్ దగ్గర తీసుకోవాలంటే ఏవో సందులకి వెళ్ళి అయితే తీసుకోతుండే. ఈ సందులకి వెళ్ళి ఎందుకు తీసుకోతున్నారు అంటే అటు నుంచి వెళ్ళి చాలా మంది ఉంటారు, ఇట్లకెళ్ళి అయితే తొందర వచ్చా తొందర దర్శనం అయితే అని చెప్పేసి తీసుకుపోయిండు. మొత్తానికి అయితే భీమన్న టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. భీమన్న టెంపుల్ దగ్గరికి ఎందుకు వచ్చినాం అంటే ఈసారి మెయిన్ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని భీమన్న గుళ్ళని అందరు దర్శనం చేసుకుంటున్నారు. ఫ్రీ లైన్ కడితే లేట్ అయితే అని చెప్పేసి మెల్లమెల్ల సందులకి వెళ్ళి అయితే లోపలికి వచ్చేసినాం. డైరెక్ట్ భీమన్న గుళ్ళకి వచ్చినాం. మేమైతే పోయిన శివరాత్రితో పోల్చుకుంటే ఈ శివరాత్రి కొంచెం తక్కువ మంది ఉన్నారు అనిపించింది నాకైతే. నాకు తెలిసి గుడి కన్స్ట్రక్షన్ లో ఉందని తక్కువ మంది వచ్చిర్రు అనుకుంటున్నా. ఇక మొత్తానికైతే లోపలికి వచ్చినాం. లోపల మస్తు డెకరేషన్ చేసిర్రు టెంపుల్ మొత్తం. దర్శనం అయితే చాలా బాగా అయింది. అదే పాత గుళ్ళు అయి ఉంటే మాత్రం తొందర పంపించేవాళ్ళు. దర్శనం చేసుకున్న తర్వాత మా తమ్ముడు స్వామిని అయితే కలవడానికి వచ్చినాం. మా తమ్ముడు స్వామి అయితే ఇక్కడనే మాలేసుకొని ఎన్నే ఉంటుండు 21 days నుండి. మా తమ్ముడు స్వామి అయితే వీరమాల వేద్దామని అయితే ఎక్కడికైతే తీసుకొచ్చిండు. ఇది ఎక్కడ స్వామి అంటే ఎక్కడ అన్నాడు తెలుసా? ఈ లొకేషన్ ఎక్కడ అంటే మెయిన్ గుడి ముందు ఒక పెద్ద చెట్టు ఉంటది, ఆ చెట్టు కిందనే సేమ్ పాత గుడి ఎట్లుంటదో అట్లనే డెమో పీస్ లాగా ఇక్కడ పెట్టిరు, సేమ్ టు సేమ్. అందరు స్వాములకి ఇక్కడనే వీరమాల చేస్తున్నారు గుడి ముందే. మా తమ్ముడు స్వామి అయితే వీరమాల అయితే అయిపోయింది. వీరమాల అయిపోయిన తర్వాత అయితే జాతర తిరిగినాం. ఈసారి అయితే అంతగానో మేము అనిపించలే, పోయినసారి మంచిగా అనిపించింది. చాలా తక్కువ మంది వచ్చారు ఈసారి. జాతర తిరుగుడు అయిపోయినాక వెంటనే ఇంటికైతే స్టార్ట్ అయినాం. బాయ్ ఫ్రెండ్స్.